పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు రాష్ట్ర పీడీఎస్యు కోశాధికారి అంగడి కుమార్. ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందంటూ కరీంనగర్ పీడీఎస్యు ఆందోళన బాట పట్టింది. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందే ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం చేత ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పేద విద్యార్థులపై చదువులకు వెళ్లలేదు. మధ్యలోనే చదువులు ఆపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ బడులను 23,000 నుంచి 4,000కు కుదించే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ఆ చట్టాన్ని రూపొందించాలని, గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతూ బంధువులు నిర్వహిస్తూ మంత్రుల ఇళ్లను ముట్టాడిస్తూ క్వార్టర్స్ ముట్టాడిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ 10,000 కోట్లకు పైగా విడుదల చేయకపోవడం చేత విద్యార్థులంతా సర్టిఫికెట్లు తీసుకోలేక పై చదువులకు వెళ్ళలేక ఈరోజు మధ్యంతరంగానే చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం చేత ఒకవైపు యజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉన్నా, లేదా తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువులు చదవలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించకుండా విద్యార్థి పోరాటాలను కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను చర్చించకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బాగు కోసం నా వంతుగా లేదా నా మంత్రివర్గం కృషి చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కృషి చేయాలని మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి ఈరోజు ఒక హింట్ ఇస్తూ ఉన్నాడు. గత సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి చాలా పలుమార్లు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఇటు ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలలను తొలగిస్తూ వారిని మూసివేసే ప్రక్రియను ఈరోజు కుట్ర పడుతున్న విషయం కూడా మాకు తెలిసింది. వెంటనే 23,000 పాఠశాలను మూసివేయడాన్ని ఆపివేయాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.